ఫర్ దిస్ గాస్పెల్ ఆఫ్ కింగ్డమ్ షల్ బీ ప్రీచ్డ్. యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన బోధల్లో ముఖ్య ఉద్దేశం ఏంటి? యేసు ప్రభు వారిని అందరూ చాలా తప్పుపట్టారు. యేసు ప్రభు వారిని వాళ్ళు దూషకుడిగా భావిస్తున్నారు. ఓకే, ఈ రోజుల్లో కూడా జనాలు చాలా మంది ఏమనుకుంటున్నారంటే వీళ్ళు మత మార్పులు చేస్తున్నారు. ఇది మతం కాదు, ఇది మార్గం కూడా కాదు. దేవుని రాజ్యంలో మనము ప్రవేశించడానికి మన జీవితంలో మనము ఖచ్చితంగా పాటించవలసినవి. దేవుని రాజ్యానికి మొట్టమొదటి అర్హత ఏంటి అంటే రక్షణ. చాలా మంది ఏమనుకుంటారంటే నువ్వు ఒకసారి రక్షించబడితే నీకు పరలోకం గ్యారంటీ. కాదండి, ఈ మాట బైబిల్ ఎక్కడ రాయబడలేదు. జనరేషన్స్ మారే కొద్దీ ఇక్కడ వేసిన బేజం ఏమవుతుందని క్రైస్తవ్యాన్ని కూడా నీరుగార్చే ఒక భయంకరమైన ప్రమాదం ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రెజెంట్ క్రైస్తవ సమాజంలో? ఒకరినొకరు అప్పగించేసుకుంటున్నారు, ఒకరినొకరు దూషించేసుకుంటున్నారు సోషల్ మీడియా మాధ్యమంగా. ఓకే, అలా మాట్లాడుకోవచ్చు అనేది బైబిల్లో ఉందంటే అలా కూడా మాట్లాడకూడదండి. అసలు పరలోక రాజ్యము అంటే ఏంటి? పరలోక రాజ్యం యొక్క విధి విధానాలు ఏంటి? ఆయన బోధలో 99.9% ఆయన బోధలో అన్నిట్లో ఆయన మాట్లాడింది ఏంటంటే రాజ్య సువార్తను బోధించాడు. ఆయన చెప్తున్నటువంటి సువార్త వేరు, మనం బోధిస్తున్నటువంటి సువార్త వేరు. అందువల్లే ఈ రోజు చాలా మంది ఇది మతం అని అనేక మంది మనం దూషిస్తూ ఉన్నారు. ఇది మార్గం అని అనేక మంది మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎక్కడ పోతుంది క్రైస్తవం?